కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో మండల అధ్యక్షుడు నండూరు సత్యబాబు ఆధ్వర్యంలో జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ సందర్భంగా ఆయనకు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రంపాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బెంగాల్లో పుట్టి మంచి ఉన్నత చదువులు చదువుకుని ఎన్నో పురస్కారాలు అందుకొని 34 సంవత్సరాల అతి చిన్న వయసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా అలాగే ఎమ్మెల్యేగా ఎర్రని చిన్నప్పటి నుండి భారతీయతను పుణికిపుచ్చుకున్న ముఖర్జీ నెహ్రూ కేబినెట్లో మంత్రిగా దేశానికి సేవలు అందించారన్నారు. పార్లమెంట్ కన్వీనర్ రంపాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ వ్యతిరేకిస్తూ నెహ్రూ మంత్రివర్గంలో తప్పుకొని 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించి ఒకే దేశంలో 2 చట్టాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు, 2 జెండాలు ఉండడాన్ని వ్యతిరేకిస్తూ 1953లో జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్లాలంటే నెహ్రూ అండ్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్లో సత్యాగ్రహం చేయడానికి బయలుదేరగా ఆయన జైల్లో పెట్టడం, ఆయన 1953 జూన్ 23న అక్కడ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం కలిసి కుట్రపూరితంగా ఆయన చావుకు కారణమే అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారని, ఆయన దేశానికి చేసిన సేవలు యావత్ భారతావని గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయని, అప్పటి జనసంఘ పార్టీ 1980లో బీజేపీగా రూపాంతరం చెంది ఆయన వేసిన బాటలో అటల్ బిహారీ వాజ్పేయి మన ప్రధాని నరేంద్ర మోదీ వరకు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షురాలు ప్రమీల భారతి, సలాది నాయుడు, ఖండిల్ వెంకట్, కోమర్తి మురళి, పాలిక శివ, శంకర్, లోవరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సో ఆ విధంగా ఆయన వేసిన ఫౌండేషన్సే తర్వాత తరాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీని బలోపేతం చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మండల అధ్యక్షుడు సత్యబాబు గారిని అలాగే భారతి గారిని అభినందించాలి. ఎందుకంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు పార్టీలో అందరికీ తెలుసు ఆయన జీవితం ఏ విధంగా సాగింది, ఏ విధంగా ఆయన పోరాటం చేశాడు, ఇవన్నీ తెలుసు. కానీ ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఆ పని వీరిద్దరూ చేసినందుకు వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా పెద్ద ఎత్తున శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క భావజాలం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత అంతా కూడా మన కార్యకర్తలు, నాయకుల మీద ఉందని తెలియజేస్తూ 1951లో దీపం గుర్తు పెట్టి జనసంఘ్ అనే పార్టీని ఆయన స్థాపించారు. అప్పట్లో కాంగ్రెస్ని విభేదించి కాంగ్రెస్ దేశ విభజనకి సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మనం చూసాం పాకిస్తాన్తో చాలా ఇబ్బంది పడుతున్నాం మనం అందరూ కూడా. ఇటువంటి పాకిస్తాన్ అంటే భారతదేశంలో పాకిస్తాన్ దేశం విడిపోవడమే కాకుండా కాశ్మీర్ని కూడా వాళ్ళు కలుపుకుని కాశ్మీర్కి సంబంధించి వేరే జెండా, భారతదేశానికి వేరే జెండా, ఒక దేశంలో 2 జెండాలు, 2 చట్టాలు, 2 రాజ్యాంగాలు ఉండకూడదనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని విభేదించి దేశ సౌభ్రాతృత్వం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన మంత్రి పదవిగా కూడా ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు సర్పవరం కాకినాడ రూరల్ మండలం మండల అధ్యక్షుడు నండూరు సత్యబాబు గారు సారథ్యంలో, అదేవిధంగా మన సోదరి కనకాల ప్రమీల భారతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా మన మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ గారు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకటరామకృష్ణ గారు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండెం సత్యనారాయణ గారు, మా ఢిల్లీ నాయుడు గారు అంటాం.